ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనమైపోతుంది. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి కుదిరింది. నారీ నారీ నడుమ మురారి ఇద్దరు అమ్మాయిలతో అంటూ పెళ్లి కార్డు ప్రింటింగ్ కూడా అయిపోయింది. అయితే ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన వారిద్దరూ కూడా సొంత అక్క చెల్లెలే. ఇద్దరు ఒకరిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో పెద్దలు అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పెళ్లి కార్డులు కూడా ప్రింటింగ్ చేయటం, పెళ్లి ఏర్పాట్లు చేయటం అన్ని చకచకా జరిగిపోతున్నాయి. అయితే అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న తరుణంలో వరుడు కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చారు పోలీసు అధికారులు. అంతేకాదు వరుడికి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఉన్నట్లుండి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంతకు ఏం జరిగింది, ఎందుకు పెళ్లి క్యాన్సిల్ అయింది, ఇలాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. నిడిగింటి వారి పెండ్లి పిలుపు అని ఓ వివాహ ఆహ్వాన పత్రిక గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఒకేసారి ఒకే వేదిక మీద ఇద్దరు యువతులను వరుడు వివాహం చేసుకోబోతున్నాడు. ఏనాయినా ఒకేసారి 2 లడ్డూలు కావాలంటూ ట్రోలింగ్ సైతం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గమ్మయ్యగారిల్లి గ్రామానికి చెందిన నిడిగింటి గుమ్మలమ్మ, నిడిగింటి రాజువేలు కుమారుడు గంగరాజు చక్కబల్లాపురం జిల్లా బాగైపల్లి పట్టణానికి చెందిన దంపతుల కుమార్తెలను గంగరాజుకు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. సత్యసాయి జిల్లా గోరంట్ల టౌన్లోని రంగమహల్ కళ్యాణ మండపంలో వీరి పెళ్లి గురువారం ఏప్రిల్ 10న జరిపించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మరి ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు గత 3 రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి రావడంతో వివరాలు సేకరించారు. వధువులు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాగా వారు మైనర్లు అని పోలీసులు గుర్తించారు. దాంతో యువకుడిని అతడి కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు ఐసిడిఎస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లను వివాహం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కనుక తమ మాట విని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని కూడా హెచ్చరించారు. కేసుల్లో ఇరుక్కోవడం లాంటివి వినేసరికి ఆందోళనకు గురైన యువకుడి కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ పెళ్లి వేడుక ఎలా జరుగుతుందో చూద్దామని ఆశించిన వారికి సైతం నిరాశే ఎదురైంది. చట్టాన్ని అతిక్రమించి ఎవరు తప్పిదాలకు పాల్పడవద్దని, ఎవరికైనా రూల్స్ ఒకటేనని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనమైపోతుంది. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి కుదిరింది. నారీ నారీ నడుమ మురారి ఇద్దరు అమ్మాయిలతో అంటూ పెళ్లి కార్డు ప్రింటింగ్ కూడా అయిపోయింది. అయితే ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన వారిద్దరూ కూడా సొంత అక్క చెల్లెలే. ఇద్దరు ఒకరిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో పెద్దలు అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పెళ్లి కార్డులు కూడా ప్రింటింగ్ చేయటం, పెళ్లి ఏర్పాట్లు చేయటం అన్ని చకచకా జరిగిపోతున్నాయి. అయితే అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న తరుణంలో వరుడు కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చారు పోలీసు అధికారులు. అంతేకాదు వరుడికి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఉన్నట్లుండి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంతకు ఏం జరిగింది, ఎందుకు పెళ్లి క్యాన్సిల్ అయింది, ఇలాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. నిడిగింటి వారి పెండ్లి పిలుపు అని ఓ వివాహ ఆహ్వాన పత్రిక గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఒకేసారి ఒకే వేదిక మీద ఇద్దరు యువతులను వరుడు వివాహం చేసుకోబోతున్నాడు. ఏనాయినా ఒకేసారి 2 లడ్డూలు కావాలంటూ ట్రోలింగ్ సైతం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గమ్మయ్యగారిల్లి గ్రామానికి చెందిన నిడిగింటి గుమ్మలమ్మ, నిడిగింటి రాజువేలు కుమారుడు గంగరాజు చక్కబల్లాపురం జిల్లా బాగైపల్లి పట్టణానికి చెందిన దంపతుల కుమార్తెలను గంగరాజుకు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. సత్యసాయి జిల్లా గోరంట్ల టౌన్లోని రంగమహల్ కళ్యాణ మండపంలో వీరి పెళ్లి గురువారం ఏప్రిల్ 10న జరిపించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మరి ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు గత 3 రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి రావడంతో వివరాలు సేకరించారు. వధువులు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాగా వారు మైనర్లు అని పోలీసులు గుర్తించారు. దాంతో యువకుడిని అతడి కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు ఐసిడిఎస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లను వివాహం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కనుక తమ మాట
విని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని కూడా హెచ్చరించారు. కేసుల్లో ఇరుక్కోవడం లాంటివి వినేసరికి ఆందోళనకు గురైన యువకుడి కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ పెళ్లి వేడుక ఎలా జరుగుతుందో చూద్దామని ఆశించిన వారికి సైతం నిరాశే ఎదురైంది. చట్టాన్ని అతిక్రమించి ఎవరు తప్పిదాలకు పాల్పడవద్దని, ఎవరికైనా రూల్స్ ఒకటేనని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయి ఇద్దరు మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము.